హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చామదుంపలు వాష్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చామదుంపలు ఉడికిన తర్వాత వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉడికిన చామదుంపలు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత అందులో ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ముందుగా చింతపండు నానబెట్టి చింతపండు రసం వేసి ఉడకనివ్వాలి. అందులో అల్లం వెల్లుల్లి దంచుకొని వేసి దగ్గరగా ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.